మంత్రం చేసిన ఉంగరం. ఇది చిన్న బంగారాజు వేలికుంటే ఆత్మవాడి లోపలికి వెళ్ళలేదు. ఇది ఎవరిచ్చిన అనుమానం వస్తుంది. నీ కూతురు చేతికిచ్చి వాడి వేలికి తొడిగించు. చచ్చిపోతాడు, ఏదో ఒకటి చేయకపోయారు. ఆపండిరా, రే వద్దురా. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు? దీనికోసమా తరతరాలుగా నీకు సేవ చేస్తున్నావు? దీనికోసమా నీకు కాపలా కాస్తున్నావు? బ్రతికున్నప్పుడు నా భర్తను చంపి నరకం చూపించావు. చచ్చాక నా కళ్ళ ముందే నా మనోడిని చంపుతూ నరకం చూపిస్తున్నావు. మా ఏడుపులో నీకు మంత్రాల్లా వినపడుతున్నాయా? కొట్టకండిరా, చచ్చిపోతాడురా. ఇది నీకు అన్యాయంగా అనిపించట్లేదా? రాయిలో ఉన్నావా? రాయిలో ఉన్నావా? అసలు ఉన్నావా నువ్వు? ఆపండిరా. వద్దురా, వాడిని వదిలేరా. నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు నాకు తెలుస్తుంది. ఈ బంగారాజు బయటికి రారా, బయటికి రారా. రే బంగారాజు, బయటికి రా. బంగారాజు రా. చూడు, నీ మనోడు నా కాళ్ళ కిందున్నాడు. చూడరా, చూడు. రే ఏం చేయొద్దురా, వదిలేరా. సంపత్, ఏం చేయొద్దురా వాడిని. రే చిన్న పిల్లోడురా, ఏం చేయొద్దురా. రే వదిలేరా, చచ్చిపోతాడురా. నా కొడుకు వచ్చాడురా, రాము. కత్తివండ్రా, ఈ నా కొడుకుని నరుకుతా. నా మనవాడిని తొక్తావురా, నా వంశాన్ని తొక్తావురా. నా కొడక, చూడు చూడు, బంగారాజురా, ఇక్కడే ఉన్నాను రా. నీ మనవాడిని చంపపోయాడు. చంప బంగారం, చంపేయండి. బంగారాజు లెగరా, రా లెగరా ముందు. రండి నా కొడుకురా.
ఏయ్ నా కొడుకుని రెండని దెబ్బతీశాడు రా కొట్టావు కొట్టు నా కొడుకు కొట్టావు నీ గుండెల మీద కాలేశాడు రా తొక్కరా తొక్కు నిన్ను చంపాలనుకున్నాడు రా తలకి దెబ్బేంట్రా ఏం లేదు మావయ్య ఏమైంది ఏంట్రా ఏం కాలేదు మావయ్య చిన్న గొడవ అంతే ఏం కాలేదు మావయ్య ఇంకా డ్రామాలేంటిరా నా మనవడి జోలికి వస్తారా మీరు చంపేస్తాను చంపేస్తాను నిన్ను వదలను వదలండి తెలియదు వద్దు నా మాట వినండి వదలండి వదలండి వద్దు నాగలక్ష్మి నాగలక్ష్మి తనకు తెలిస్తే బాధపడుతుందా బంగారాజు నాగలక్ష్మి ఏమైంది నాకేం కాలేదు చిన్న గొడవ అంతే ఏం కంగారు పడకు ఏం కాలేదు కంగారు పడకు కాలేదుగా ఏమైందన్న నాన్న బంగారాజు ఏం కాలేదుగా నాన్న What happened to you? ఏం కాలేదు నాన్న ఏం కాలేదు మీరు కంగారు పడకండి ఐఎమ్ ఓకే అవును మీరేంటి నాన్న ఇక్కడ నా కోడలు తండ్రిగా నా బాధ్యత గుర్తు చేసింది అందుకనే వచ్చేసాను యూర్ ఓకే యూ ఎవ్రీథింగ్ ఓకే ఓకే నాన్న సతమ్మ నిజమేనా నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావేంటి సతమ్మ ఎంత ఏడ్చాను తెలుసా వెళ్ళమాకండి సతమ్మ ఇక్కడే ఉండిపోండి రే ఎవరెక్కడ ఉండాలో ఆయన నిర్ణయిస్తారు మనం ఇక్కడ ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి నానా ఏరా లైఫ్లో ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం మీరు ఎదురుగా ఉంటే చాలా ధైర్యంగా ఉంది నాన్న ఇప్పుడు ఈ ధైర్యం నీ కొడుకు ఎప్పుడైనా ఇచ్చావా పెద్దోడివి నీకే ఇలా ఉంటే పసివాడు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది మేము వెళ్ళిపోతున్నాం రా బంగారం ఇప్పుడు మేము
వెళ్ళిపోతే మమ్మల్ని మీరు ఎప్పుడు చూడలేరు, మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలేము. జాగ్రత్తగా ఉండండి రా. ఒరే మనోడా, బంగారాజు మనవడు చిన్న బంగారాజు అంటే ఎలా ఉండాలి? ఊరికి ధన్నులా ఉండాలిరా. ఎవరికైనా కష్టం వస్తే బంగారాజు కావాలనిపించాలి, ఎవరికైనా ఆనందం వస్తే బంగారాజు రావాలనిపించాలి. ఊరంతా నిన్ను ప్రేమించాలిరా. అలా ఉంటానని మాటివ్వు.